హాయ్ నమస్తే వెల్కమ్ టు ఆర్వీ స్వింగ్ కార్నర్ తెలుగు. ఈరోజు నేను కింద వైపు ఫ్రిల్ వస్తుంది కదండి, పైన నడుము దగ్గర ఫ్రిల్స్ వస్తాయి, మళ్ళీ మనకి నీ లెంత్ దగ్గర ఫ్రిల్స్ వస్తాయి అన్నమాట. అది నేను శారీలో ఒక హాఫ్ పార్ట్ తీసుకున్నానండి, అంటే 2.5 మీటర్స్ క్లాత్ తీసుకున్నాను. అదేవిధంగా లైనింగ్ కూడా 2.5 మీటర్స్ తీసుకున్నాను. దీన్ని ఇప్పుడు నేను బాడీ పార్ట్ కట్ చేస్తున్నాను. బాడీ పార్ట్ని 4 పార్ట్స్గా వేసుకున్నాను అనమాట, 4 లేయర్స్ లాగా. అంటే బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు ఉన్నాయన్నమాట. దీని లెంత్ వచ్చేసేసి 14 ఇంచెస్ అయితే దీనికి 1 ఇంచ్ ఖర్చుతో కలిపి 15 ఇంచెస్ నేను మార్కింగ్ చేసుకుంటున్నానండి. ఈ 15 ఇంచెస్ని మార్కింగ్ చేసుకొని ఎక్కడ వరకు అయితే వచ్చిందో అక్కడ వరకు నేను స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకుంటున్నాను. ఈ విధంగా 15 ఇంచెస్ దగ్గర మార్కింగ్ పెట్టుకున్న తర్వాత బాడీ లెంత్కి తర్వాత షోల్డర్ తీసుకుంటున్నానండి. ఇప్పుడు నేను తీసుకునేది షోల్డర్ అనమాట. షోల్డర్ అనేది 6 ఇంచెస్ దగ్గర మార్కింగ్ పెట్టుకుంటున్నాను. షోల్డర్ని 6 ఇంచెస్ దగ్గర మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఆర్మ్ లెంత్ ఉంటుంది కదా, ఆర్మ్ లెంత్ కూడా నేను 6.5 ఇంచెస్ దగ్గర మార్కింగ్ పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడ ఫోల్డింగ్ దగ్గర నుంచి 6 ఇంచెస్ ఉందా లేదా అనేది ఒకసారి మార్కింగ్ పెట్టుకుంటున్నాను. చెక్ చేసుకున్న తర్వాత నేను ఇప్పుడు చెస్ట్ రౌండ్ వచ్చేసి 36 ఇంచెస్ అండి. ఈ 36 ఇంచెస్ని నేను ఇందాక 4 పార్ట్స్ వేసుకున్నాను కదా, ఆ 4 పార్ట్స్ తీసుకున్నట్లయితే 9 ఇంచెస్ వచ్చింది. ఈ 4 పార్ట్స్ వేసుకుంటే 9 ఇంచెస్ వచ్చింది కదా. ఒక్కొక్క పార్ట్కి 9 ఇంచెస్కి మళ్ళీ 2 ఇంచెస్ మార్జిన్, అంటే ఖర్చుల కోసం ఒక 2 ఇంచులు ఎక్స్ట్రా పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఆర్మ్ రౌండ్ ఉంటుంది కదండి, ఆర్మ్ రౌండ్ కోసం నేను 1.5 ఇంచెస్ దగ్గర మార్కింగ్ పెట్టుకొని దాన్ని ఆర్మ్ రౌండ్ గీసేసుకుంటున్నాను. అదేవిధంగా కింద 15 ఇంచెస్ దగ్గర వేస్ట్ రౌండ్ 32 ఇంచెస్ అండి నాది. 32 ఇంచెస్కి దాన్ని కూడా 4 పార్ట్స్ వేసుకుంటే 4 భాగాలుగా వేసుకుంటే 8 ఇంచులు వచ్చిందండి. ఆ 8 ఇంచులకి ఒక 2 ఇంచెస్ మార్జిన్స్ని పెట్టుకుంటున్నాను. ఇప్పుడు మనము వేస్ట్ని చెస్ట్ని రెండింటిని కలుపుతూ ఇలా లైన్ డ్రా చేసుకోవాలి. ఇగో ఈ విధంగా వేస్ట్ రౌండ్ని చెస్ట్ రౌండ్ని కలిపేసుకోవాలన్నమాట. ఇందాక నేను రౌండ్ చూపించడం మర్చిపోయాను కదా. ఇప్పుడు ఒకసారి మనము ఆర్మ్ లెంత్ తీసుకుంటాం కదా, ఆర్మ్ లెంత్లో హాఫ్ తీసుకొని ఇప్పుడు 1.5 ఉంది కదా, అక్కడికి రెండింటిని కలుపుతూ ఈ విధంగా ఆర్మ్ రౌండ్ కర్వ్ తీసుకోవాలండి. మీకు ఇలా ఒకవేళ ఇలా రాకపోతే కర్వ్ స్కేల్ అని బయట దొరుకుతాయి, ఆ కర్వ్ స్కేల్ తీసుకొని మీరు ఇలా కర్వ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను నెక్ను విడ్త్ వచ్చేసేసి 3 ఇంచెస్ దగ్గర మార్కింగ్ పెట్టుకుంటున్నానండి. 3 ఇంచెస్ మార్కింగ్ పెట్టుకుంటున్నాను. ఫ్రంట్ నెక్ వచ్చేసేసి 5.5 ఇంచెస్ దగ్గర పెట్టుకుంటున్నాను. మీరు కావాలంటే 6 ఇంచెస్ వరకైనా పెట్టుకోవచ్చు. నేను 5.5 ఇంచెస్ దగ్గర మార్కింగ్ పెట్టుకొని రౌండ్గా డ్రా చేసుకుంటున్నాను అండి. నేను రౌండ్ నెక్కే పెట్టుకుంటున్నాను. అదేవిధంగా ఒకేసారి బ్యాక్ నెక్ కూడా మార్కింగ్ పెట్టుకుంటున్నాను. బ్యాక్ నెక్ వచ్చేసి 7 ఇంచెస్ దగ్గర మార్కింగ్ పెట్టుకుంటున్నాను, 3 ఇంచెస్ వెడల్పుతోటి. ఇప్పుడు రౌండ్ షేపే కాబట్టి నేను రెండింటికి రౌండ్ షేపు ఇచ్చేసుకున్నాను, ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్కి. ఇప్పుడు మనము దీన్ని ఇక్కడ ఒక 1/2 ఇంచ్ డౌన్కి తీసుకుంటున్నాను అండి. అంటే భుజాలు జారకుండా ఉండడానికని 1/2 ఇంచ్ తీసుకున్నట్లయితే మనకు భుజాలు జారకుండా ఉంటాయి. మనం ఒకసారి కట్ చేసుకునే ముందు 4 లైన్స్ ఒకటే ఈక్వల్గా ఉన్నాయా లేవా, పైకి కిందకి అయినాయా లేవా ఒకసారి చెక్ చేసుకోవాలండి. ఇదిగో కింద వైపు ఒక 1/2 ఇంచ్ మనం పైకి ఇలా మార్క్ చేసుకుని కట్ చేసుకున్నట్లయితే మనకి సైడ్స్ అనేవి జారకుండా ఉంటాయి, లేకపోతే సైడ్స్ కిందకి జారినట్టు ఉంటాయి అన్నమాట, ఈక్వల్గా లేకుండా. ఇప్పుడు మొత్తము ఫస్ట్ బ్యాక్ పార్ట్ కట్ చేయకుండా ఫ్రంట్ పార్ట్ వరకే కట్ చేసేసుకొని మొత్తాన్ని మనం ఏ విధంగా మార్కింగ్ పెట్టుకున్నామో ఆ విధంగా కట్ చేసేసుకోవాలి. ఆ తర్వాత ఫ్రంట్కి కర్వ్ తీయలేదు కదా మనం ఇందాక, ఫ్రంట్ కర్వ్ ఒక 1/2 ఇంచ్ తేడాతోటి ఫ్రంట్ కర్వ్ తీయాలండి. ఫ్రంట్ కర్వ్ తీసేటప్పుడు 4 లేయర్స్ మీద ఉంది కదా, ఒక 2 లేయర్స్ తీసేసి బ్యాక్ పార్ట్ తీసి పక్కన పెట్టేసేసి ఫ్రంట్ పార్ట్ వరకు మనం ఈ 1/2 ఇంచ్ని కట్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్కి ఈ కర్వ్ తీయకూడదు, ఓన్లీ ఫ్రంట్ పార్ట్కే కర్వ్ తీసుకోవాలి, అది కూడా 1/2 ఇంచ్ మాత్రమే. ఏ సైజుకైనా 1/2 ఇంచ్ వరకు తీసేసుకోవాలి. ఇలా కర్వ్ తీసేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ నెక్కి ఇందాక మనం కట్ చేయలేదు కదా, ఆ బ్యాక్ పార్ట్ నెక్ కూడా మనం కట్ చేసేసుకోవాలి. ఇదిగోండి బ్యాక్ పార్టు ఫ్రంట్ పార్టు రెండు అన్నమాట. ఈ బ్యాక్ పార్ట్కి కొంచెం నెక్ దగ్గర కొంచెం తేడా ఉందండి, ఆ కొంచెాన్ని నేను పక్కన కట్ చేసేసుకుంటున్నాను. ఇలా కట్ చేసుకున్న లైనింగ్ని మనం మెయిన్ ఫ్యాబ్రిక్ మీద మనము తక్కువ క్లాత్ ఎటువైపు పడుతుందో ఒకసారి చెక్ చేసుకొని అటువైపే మనము ఈ లైనింగ్ని పెట్టేసేసుకొని కట్ చేసేసుకోవాలి. ఇలా వేసుకుంటే మనకి తక్కువ క్లాత్ పడుతుందండి.
అలా కట్ చేసుకున్న తర్వాత మిగిలిన క్లాత్ ఉంది కదా, ఆ క్లాత్లో నేను హ్యాండ్స్ తీసుకుంటున్నాను. ఈ హ్యాండ్స్ అనేవి చుడీ హ్యాండ్స్ అంటారు కదా, ఆ టైప్లో తీసుకుంటున్నానండి. అంటే క్రాస్గా తీసుకుంటున్నాను. అంటే కోన్ షేప్ లాగా మన అంబ్రెల్లాకి ఎలా అయితే కర్వ్ లాగా ఫోల్డ్ చేసుకుంటామో క్రాస్గా, అలా క్రాస్గా ఫోల్డ్ చేసేసుకొని 5 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకుంటున్నాను. ఇది ఎంతైతే లెంత్లో ఉందో దగ్గర దగ్గర 20 ఇంచెస్ వరకు లెంత్లో ఉందండి. 20 ఇంచెస్ లెంత్లో పెట్టేసుకుంటున్నాను. ఆ తర్వాత నేను ఇక్కడ 9 ఇంచెస్కి వెడల్పుతోటి మార్కింగ్ చేసుకుంటున్నాను అండి. ఇది 9 ఇంచెస్ దగ్గరికి 9 ఇంచెస్ వెడల్పు ఉందండి. 9 ఇంచెస్ వెడల్పు దగ్గర నుంచి 3.5 ఇంచెస్ అంటే 3.5 ఇంచెస్ డౌన్ తీసుకుంటున్నాను. మనం కర్వ్ తీసుకుంటాం కదా, అక్కడికి 3.5 ఇంచెస్. ఇక్కడ నుంచి చూడండి 3.5 కింద నుంచి చూసుకొని 3.5 ఇంచెస్ దగ్గర కర్వ్ తీసుకుంటున్నాను. ఈ 3.5 ఇంచెస్ దగ్గర మనము ఎంతైతే ఖర్చు తీసుకున్నామో అంత ఖర్చు ఈ 9 ఇంచెస్లో ఖర్చు తీసేసుకొని మిగతాదంతా ఇలా కర్వ్ చేసేసుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా కర్వ్ మీకు కనిపించట్లేదు అనుకుంటే నేను కట్ చేసేటప్పుడు ఒకసారి చూడండి. ఈ విధంగా కింద వైపు పై వైపు మొత్తాన్ని కట్ చేసేసుకోవాలి. ఇదిగోండి హ్యాండ్స్ అనేవి ఈ విధంగా కొంచెం టైట్గా ఉన్నా కానీ మనకి ముడుచుకోకుండా ఉంటే ఇది స్ట్రెచ్ అవుతాయి అన్నమాట ఈ హ్యాండ్స్ అనేవి. అదిగోండి ఇలా క్రాస్గా వేయటం వల్ల. ఇప్పుడు మిగతా క్లాత్ ఉంది కదా, ఆ మిగతా క్లాత్ మొత్తాన్ని మన శారీ అయితే ఎలా ఫోల్డింగ్స్ చేసుకుంటామో శారీలాగా ఫోల్డ్ చేసుకోవాలండి. ఫస్ట్ 2 ఫోల్డింగ్స్ని, తర్వాత మళ్ళీ 2 ఫోల్డింగ్స్ని ఇలా కలిపేసేసుకొని ఫోల్డ్ చేసేసుకొని మనకి ఎంత హైట్ అయితే కావాలో అంత హైట్ మనం కట్ చేసేసుకోవాలన్నమాట. ఈ 4 ఫోల్డింగ్స్ మీద వేసుకొని మనం ఎంత హైట్ కావాలో అంత హైట్ వరకు కింద ఫ్రిల్ కాకుండా, కింద ఫ్రిల్ మనకి ఎంత లెంత్లో ఒక హాఫ్ అన్నా కావాలి. ఇప్పుడు సపోజ్ 33 ఇంచెస్ దగ్గర నేను ఇది కట్ చేసేసుకుంటున్నానండి. ఈ హైట్ వచ్చేసి 33 ఇంచెస్ దగ్గర కట్ చేసేసుకుంటున్నాను. మిగతాది నాకు ఒక 6 ఇంచెస్ తోటి కింద లేయర్ పెట్టాయి కదండి ఫ్రాక్లో, 6 ఇంచెస్ తోటి 6 ఇంచెస్ లేయర్ని కట్ చేసుకుంటున్నాను. కట్ చేసుకునే ముందు మళ్ళీ లేయర్స్ అన్ని ఈక్వల్గా ఉన్నాయా లేదని ఒకసారి చెక్ చేసుకొని 6 ఇంచెస్ దగ్గర ఒక లేయర్ కట్ చేస్తున్నానండి. మళ్ళీ ఇంకొక 6 ఇంచెస్కి ఇదే చూడండి ఇదే లెంత్లో ఇంకొక 6 ఇంచెస్కి లేయర్ కట్ చేసేసుకుంటున్నాను. నాకు ఇంకా ఈ 2 లేయర్స్ కాక ఇంకో లేయర్ కూడా ఎక్స్ట్రా పడిందండి. ఇవన్నిటిని మనము ఇలా ఫ్రిల్స్ పెట్టేసుకొని ఇప్పుడు మనం కట్ చేసుకున్న దానికి జాయిన్ చేసుకోవాలి. చూసండి టోటల్గా ఫ్రాక్ అయితే స్టిచ్ చేసిన తర్వాత ఇలా ఉందండి. నడుముకి ఫ్రిల్స్ పెట్టాను, ఆ ఫ్రిల్స్కి కింద మళ్ళీ ఫ్రిల్స్ పెట్టాను. 2.5 మీటర్ క్లాత్తో ఇలా వచ్చింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.